వెల్కమ్ టు ఓల్డ్ ఛానల్ వెంకటేష్ రియాక్షన్స్. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 7 సంబంధించి అప్డేట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇదైతే రేపు రిలీజ్ అవుతుంది ఎపిసోడ్. దానికి సంబంధించిన అప్డేట్సే ఇవి. మీకు ఇప్పటికే కంటెస్టెంట్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు మొహాలు గుర్తుంటాయి కాబట్టి. ఇప్పుడు వచ్చేసి ఒక ముక్కు కుట్టించుకునే టాస్క్ అయితే వస్తుంది. ఈ టాస్క్ ఎవరికి వస్తుందంటే అందరికీ బాయ్స్కే ఉంటుంది. ఈ టాస్క్ అయితే దీపక్, హేమంత్, రోహిత్ అలాగే అమన్ వీళ్ళ నలుగురు ముందుకు వస్తారు ముక్కు కుట్టించుకునేదానికి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ భిక్షు యాదవ్, ఏదైతే సై సినిమాలో భిక్షు యాదవ్ ఇంత పెద్దది ఉంటుంది కదా, అలా కుట్టించుకోవాలి అని చెప్తారు. అప్పుడు అందరూ భయపడతారు. కానీ ఆ తర్వాత లేదు చిన్నగానే కుడతామని దానికి హేమంత్ అయితే వస్తాడు ముందుకి. హేమంత్కి అయితే ముక్కు కుట్టించుకుంటాడు. అతను టాప్ 15కి డైరెక్ట్గా సెలెక్ట్ అవుతాడు. ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్ వచ్చేసి రోహిత్ నాయుడు, గాయత్రి అలాగే జ్యోత్స్నారెడ్డి వీళ్ళ ముగ్గురు అయితే పాల్గొంటారు. ఇది చాలా నాకు తెలిసి అగ్ని పరీక్షలోనే కొంచెం టఫ్ టాస్క్ అనుకుంటా. అదేంటంటే బట్టల క్లిప్స్ ఉంటాయి కదా, అవి మన బాడీ మీద పెట్టుకోవాలి. ఎవరు ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళు విన్ అయినట్టు. ఇక్కడ వచ్చేసి గాయత్రి వచ్చేసి 5 క్లిప్స్ పెట్టుకుంటుంది. ఈమె ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. నేను ఇంతవరకు చెప్పలేదు. ఈమె అగ్ని పరీక్ష నుంచి ఎలిమినేట్ అయిపోయింది. దాని గురించి ఎందుకు ఎలిమినేట్ అయింది దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా. గాయత్రి అయితే 5 క్లిప్స్ పెట్టుకుంటుంది కాబట్టి ఆమె ఫస్ట్ అవుట్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి జ్యోత్స్నారెడ్డి 70 క్లిప్స్ పెట్టుకుంటుంది. 70 బాడీ మీద. బట్టల క్లిప్స్ మనకు తెలుసు కదా, అది పెట్టుకుంటే ఎలా ఉంటుంది. 70 క్లిప్స్ పెట్టుకుంటుంది. రోహిత్ నాయుడు వచ్చేసి 110 క్లిప్లు పెట్టుకుంటాడు. 110 క్లిప్స్ అయితే పెట్టుకుంటాడు. అతనే విన్ అవుతాడు. ఈ టాస్క్ అయితే టాప్ 15కి డైరెక్ట్గా సెలెక్ట్ అవుతాడు అనమాట. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి జోలో చిప్స్ ఉన్నాయి కదా, అవి తినాలి. అవి తినడమే కాదు, బెలూన్స్ వదాలి. ఎవరు ఎక్కువ వద్దే వాళ్ళు విన్ అయినట్టు. ఈ టాస్క్లో వచ్చేసి 4 మెంబర్స్ అయితే ఆడతారు. దీపక్, అమన్ అలాగే లైఫ్ ఆఫ్ సుమ, జ్యోత్స్నారెడ్డి వీళ్ళ నలుగురు అయితే ఈ గేమ్ అయితే ఆడతారు. జోలో చిప్స్ తిని బెలూన్స్ వదాలి. ఈ టాస్క్లో వచ్చేసి ఫస్ట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో లైఫ్ ఆఫ్ సుమ, జ్యోత్స్నారెడ్డి వీళ్ళు అవుట్ అయిపోతారు. ఫస్ట్ దీపక్ వస్తాడు, సెకండ్ అమన్ వస్తాడు. అంటే విన్నర్ వచ్చేసి దీపక్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత ఐస్ వాటర్ ఛాలెంజ్ అని ఒక ఛాలెంజ్ అయితే ఉంటుంది. ఇందులో అయితే రుచిత అలాగే అపూర్వ వీళ్ళిద్దరూ అయితే టాస్క్ ఆడతారు. ఒక 3 మినిట్స్ మినిమం మనం అనుకొని వాటర్లో ఫేస్ పెట్టాలి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ టైంకి మ్యాచ్ అయ్యేలాగా లేవాలన్నమాట. ఇద్దరిలో ఫస్ట్ వచ్చేసి 3 మినిట్స్ 14 సెకండ్స్కి అపూర్వ లేస్తుంది. 3 మినిట్స్ 18 సెకండ్స్కి రుచిత లేస్తుంది. దగ్గరలో అపూర్వ లేచింది కాబట్టి ఆమె అయితే సెలెక్ట్ అవుతుంది అనమాట. ఈమె డైరెక్ట్ టాప్ 15కి అయితే సెలెక్ట్ అయిపోతుంది. ఇంతకు ముందర టాస్క్లో దీపక్ అయితే టాప్ 15కి సెలెక్ట్ అయిపోయాడు. అలా ఇంకో టాస్క్ ఉంది. ఈ టాస్క్ ఈరోజు ఎపిసోడ్లో చూపిస్తారో లేకుంటే మన్నాడు ఎపిసోడ్లో చూపిస్తారో తెలియదు. కానీ ఈ టాస్క్ వచ్చేసి సింగర్ ఝాన్సీ అలాగే రుచితకి ఇద్దరికి అయితే టాస్క్ పెడతారు. ఇది వచ్చేసి మన కాళ్ళకి హ్యాండ్ కప్స్ చేస్తారనమాట. గట్టిగా తాళ్ళతో కడతాడు అనుకోండి. గట్టిగా తాళ్ళతో బ్లడ్ ప్రెషర్ ఆగిపోయేలాగా కడతారు. ఆ తర్వాత కరెంట్ షాక్ లాగా వైబ్రేట్ వచ్చేది పెడతారు. మనం ఒక మగ్గు నుంచి ఇంకో మగ్గుకి వాటర్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది టాస్క్. రుచిత ఉన్నారు కదా, ఆవిడకి కాళ్ళకి గట్టిగా కట్టేసరికి నాకు బ్లడ్ ప్రెషర్ కొంచెం ఆగిపోయేలాగా ఉంది, ప్రాబ్లంగా ఉంది, నేను ఆడలేను అంటారు. ఇక్కడ శ్రీముఖి గారు ఎందుకు వస్తారు మీరు ఇలాంటి వాళ్ళు అగ్ని పరీక్షకి అని కొంచెం ఇదిగా మాట్లాడతారంట. ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా ఆ ప్లేస్లో వచ్చేసి యాంకర్ ప్రియా గారు వస్తారు. వీళ్ళిద్దరూ టాస్క్ అయితే ఆడతారు. ఇందులో వచ్చేసి సింగర్ ఝాన్సీ గారు ఉన్నారు కదా, వాళ్ళైతే విన్ అయ్యి డైరెక్ట్గా టాప్ 15కి వెళ్తారు. ఇది రేపు జరగబోయే ఎపిసోడ్లో డీటెయిల్స్.